భస్మాచల యాత్రకు లాంచ్ ప్రయాణం. భస్మాచల చరిత్ర పద్యపఠనం, చరిత్ర పఠనం బై శ్రీ యు లక్ష్మీనారాయణ గారు. వదిలి తీస్తారు. స్టార్ట్ అయ్యాక అక్కడ ఒక 100 మెట్లు ఉంటాయి ఎక్కాలి. ఇప్పుడు అందరూ స్టీమర్ కదా ఇది, స్టీమర్ అంటారు కదా స్టీమర్. బ్రహ్మపురం ఒక పక్క నీళ్ళు కూడా जन्म जन्म के मेल वो धो जाएगा, जन्म जन्म के मेल वो धो जाएगा। कटे 84 के लखबंधन, कटे 84 के लखबंधन, पड़े न जम की मार, आओ मेरी नैया में ले जाऊंगा जलवारे, बेटो मेरी नैया माँ तेरी जय जय
అడగకుండా తీయకూడదు. ఈ టికెట్ ఓన్ ఫ్లో అనమాట. అంటే సాయంత్రం 4 గంటలకు వెళ్ళాలి. ఏ బోట్ ఉంటే ఆ బోట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు చెప్పకుండా మొత్తం తీసుకుంటారు. ఏం చెప్తావు? ఫోటో తీసుకోవచ్చు అంటే ఇక్కడే కూర్చుంటారు అంటున్నాను. చెప్పకూడదు ఎవరు కొద్ది. నేను చూసి వాళ్ళు తీరండి చెప్పకూడదు. మండినట్టే ఉంది చెప్పబా. స్టార్ట్ అని చెప్పు. ఈ రోజున మహత్తరపూర్వకంగా మన గౌహతి దర్శనం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నదిని దాటి ఇక్కడ ఎక్కడైతే ఆ శివుడు తపస్సు చేసుకున్నప్పుడు ఆ పార్వతీదేవి ఆ శివుడిని పొందడానికి కోసం చెప్పి ఇక్కడ తపస్సు చేసుకున్నప్పుడు అప్పుడు కుమారస్వామి సంభవం కావటం మూలంగా దానికోసం చెప్పి దేవతల పరుపు మీద, విష్ణుమూర్తి ఆజ్ఞ మీద, బ్రహ్మదేవుడు కోరిక మీద మన్మథుడు బాణం వేస్తే ఆ బాణాన్ని ఆయన వెంటనే 3వ కన్నుతో చూసి దాన్ని వెంటనే ఆ మన్మథుడిని సంహరించి అక్కడ భస్మాచలంగా ఇక్కడ ఏర్పడి గౌహతి బ్రహ్మపుత్ర నది కూడలి తీర చలంబు భస్మమై దేహము మోహవాంఛలవి ధీరత దీర్చియు మానవాళికి దేహము ముఖ్యమౌనదియు కాదని మోదము తెలియజేసియు వాహన ఈశ్వరుండిటను వాహి నదంబు బ్రహ్మపుత్రగా స్నేహహస్తమును శీఘ్రము గూర్చెను భక్త కోటికి. అంటే పరమేశ్వరుడు ఇక్కడ తపస్సు చేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో మన్మథుడు ఎప్పుడైతే ఆయన ఆ బాణాన్ని ఆయన మీద మరి సంధించేటువంటి ఆ కాలంలో పరమేశ్వరుడు ఆ ముక్కంటితో అగ్ని నేత్రంతో ఆయన కాల్చడం భస్మంలాగా, అందుకని భస్మాచలం కాగా బ్రహ్మపుత్ర నదీ తీరము, ఇక్కడ భస్మాచలము, ఇక్కడ మనకి కింద మనకి హనుమాన్ టెంపుల్, ఇక్కడ గణేష్ టెంపుల్, లోకడ ఎక్కడైతే తపస్సు చేసుకుంటూ భారతం వారుందో అక్కడ మరి ఆ యొక్క శివుడు మరి ఆ యొక్క ముక్కంటితో మన్మథుడిని కాల్చేసినటువంటి ప్రదేశంగా భస్మాచలం. అక్కడేమో వైద్యనాథం, మహాకాళీశ్వరం, మరి మహాక్షేత్రానికి రావటం కార్తీక మాసంలో. అందులో ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి మరి సోమవారం, మరి ఇవాళ దానికిచ్చి చతుర్దశి అంటే ఏమిటంటే ఇవాళ మనకి ప్రత్యేకంగా మాస శివరాత్రి. ఇవన్నీ కూడా వచ్చినటువంటి స్థితిలో మీరందరూ కూడా ఇక్కడ రావటం, దర్శించుకోవటం, మరి అనేక బోట్లు దాటి మరి రావడం. అందరూ పెద్దవాళ్ళే వస్తారు. చిన్నపిల్లలకి భక్తి అంటే మనం నేర్పితే వాళ్ళు భక్తి నేర్చుకుంటారు, కానీ పెద్దవాళ్ళకి అంకురిస్తుంది. వాళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మరి పైకి రావడం కష్టం, ఎక్కడం కష్టం, దిగడం కష్టం, చూడటం కష్టం, రావడం కష్టం. కష్టానికి ఓర్చి కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవారం నాడు, అది కాకుండా ఇవాళ మరి ప్రత్యేకంగా మనకి మహాశివరాత్రి చూశారు. మాత్రం భక్తులకి పరమేశ్వరుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపేణ కాశీ విశ్వేశ్వర, త్రయంబకేశ్వర, వైద్యనాథ, శ్రీశైల మల్లికార్జున అఖండ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు, భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్తు, మానసిక ప్రశాంతి సిద్ధిరస్తు, శరీర ఆరోగ్య సిద్ధిరస్తు. శతమానం భవత్సదాయ పురుషదేంద్రియాయుష్యేంద్రియే ప్రీతిష్ఠతి. ఓం శాంతి శాంతి. మానసిక ప్రశాంతి సిద్ధిరస్తు, సన్మార్గ వైరాగ్య సిద్ధిరస్తు, భక్త జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్తు, శరీర ఆరోగ్య సిద్ధిరస్తు. శతమానం భక్తి శతమానం దీర్ఘ సుమంగళివ వైరాగ్య సిద్ధిరస్తు.
సంతాన సౌభాగ్య సిద్ధి రావాల్సిందే. కార్తీక దామోదర కార్తీక స్వయంభకేశ్వర కనకరాక్ష కన్యాదాన ఫలిత ప్రాప్తి. పెడతా ఇప్పుడు వదిన అవుతుంది. ఒక్క నిమిషం పూజ చూసి ఓ పని చేయండి, ముందు నాన్నకు దండం పెట్టేసండి. నేనే పెట్టించుకోవాలి. రే ముందు నాన్నకు పెట్టిరండి. చూసారా నేను తీయలేదు. మరి అమ్మ మా కొరకు సంతాన సౌభాగ్య సిద్ధిరస్తు దాంపత్య అన్యోన్య తాపస్య సిద్ధిరస్తు కార్తీక దామోదరీశ్వర కార్తీక త్రయంబకేశ్వర అఖండ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు శతమానం భౌతిక పరిస్థితి ఇంద్రియ ఆయుష్యేంద్రియ హనుమాన్ గణేశ భస్మాచల అకాయ లేవదా ఇవాళ? గాలి అఖండ కరుణాకటాక్ష. ఇక నాన్న అన్న వదినకి దండం పెడుతున్నా ఒకసారి పట్టుకో. కన్యాదాన ఫలిత ప్రాప్తి. దేశ సుమంగళి భావ చెప్పుకుందా చెప్పు. కన్యాదాన ఫలితం కన్యాదాన ఫలిత ప్రాప్తి. అన్నగా దీవించాలి. ఓకే శతమానం భౌతికతాయ ప్రసిద్ధాయ మానసిక ప్రశాంత సిద్ధిరస్తు భక్తిర్గణ వైరాగ్య ప్రాప్తిరస్తు శతమానం భౌతికతాయ ప్రసిద్ధేంద్రియ విశ్వేంద్రియ ప్రశంసాం దుశ్యాం భగవద్ ఎక్కుంటే గుము నిల్పుమమ్మా జనని భవానీ జగదీశ్వరిని చరణ అందరెందు అని అనుగ్రహం కలిగించుతుంది. భక్తిని మా కొసగుము నిల్పుమమ్మా జనని భవానీ జగదీశ్వరిని చరణ కమలములు సకతము మరి ఆర్తిజనుల అఖములు బాపుటకై అనసూయా మాతవై అవతరించితివి. ఆనందమయమగు నీ రూపము కాంచి ధన్యనై ఏం గొంతు అదిరిపోయింది. జగదీశ్వరిని చరణ కమలములు సతతము మరి ధ్యానింతు. రమావాణి సంసేవిత పదముల రాజిల్లెడు శ్రీ రాజరాజేశ్వరి రాజయోగి హృత్ కమల నివాసిని రజితాద్రి నిలయ రాధాదయ జగదీశ్వరిని చరణ కమలములు సతతము బాగా పాడారు పంతులమ్మ గారు. నడవలేక నడుస్తున్నా పెద్దవారు. ఉండండి ఇంకొంచెం ముందుకు వెళ్తా, వాళ్ళు కనపడారు. పెద్దవాళ్ళు నడవలేకపోతుందని అది వీడియో తీద్దామని వచ్చా. ఇక్కడ అతి కష్టం మీద నడుస్తున్న పెద్దలు. నాన్నారు నన్ను రమ్మంటావా? నాన్నగారు వస్తున్నాను. వెయిట్ గారు వస్తున్నారు పద. అనపూర్ణ అందరూ చెరుకు రసం తాగడానికి సంసిద్ధులవుతున్నారు. ఈ అక్క కనిపించట్లే, ఎక్కడో దాంకుంది. నిమ్మకాయ అన్నీ వేశారా? జింజర్ ఇటువంటి అందరికి ఇస్తూ ఉంటాను, తాగేయండి. ఇంకో పట్టుకో, ఇంకో గ్లాస్ ఇవ్వండి.